హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా హెల్తీగా టేస్టీగా గుమగుమలాడుతూ ఎంతో రుచిగా ఉండే కరివేపాకు కారాన్ని ఎలా చేయాలో షేర్ చేస్తానండి. ఈ కరివేపాకును మనం నిత్యం కూరల్లో ఉపయోగిస్తాం. ముఖ్యంగా పోపులో వేయడం వలన భలే టేస్ట్ వస్తుంది కదా. కానీ దీన్ని డైరెక్ట్గా కారపొడిగా చేసుకొని తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. రోజుకొక ముద్దలో ఈ కరివేపాకు పొడిని ఇలా చేసుకొని కానీ వేసుకొని కాస్త పైన నెయ్యిని వేసుకొని తిన్నారంటే హెల్త్కి చాలా మంచిదండి. మరి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా నేను ఇక్కడ ఫ్రెష్గా ఉన్న కరివేపాకు తీసుకున్నానండి. ఫ్రెష్ కరివేపాకు అయితేనే టేస్టీగా మంచి వాసనతో బాగుంటుందండి. అలానే కరివేపాకు లేతగా కన్నా ముదురుగా ఉంటేనే బాగుంటుందండి. ఆకుపైన ఎలాంటి మచ్చ లేకుండా నీట్గా ఉన్నది తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇలా కాడల నుంచి ఆకుని సపరేట్ చేసుకొని బాగా ఆరబెట్టుకోండి. చూస్తున్నారు కదా, బాగా ఆరిపోయింది. మరి నేనైతే ఇక్కడ ఈ కరివేపాకు సరిపడా ఎండుమిర్చిని తీసుకున్నాను. ఒక 30 వరకు ఎండుమిర్చిని తీసుకున్నానండి. ఇప్పుడు ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని 1 పావు స్పూన్ మెంతులు, 2 స్పూన్ల వరకు మినప్పప్పు వేసుకున్నానండి. మీకు నచ్చితే శనగపప్పును కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేయట్లేదు. అలానే అదే స్పూన్ తోటి 2 స్పూన్ల ధనియాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. పప్పులు ఫ్రై చేసుకునేటప్పుడు అస్సలు హై ఫ్లేమ్లో పెట్టొద్దండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అదే స్పూన్ తోటి 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి. లైట్గా వేగిన తర్వాత ముందు తీసుకున్న ఈ ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి. ఎండుమిర్చి వచ్చేసి 2 కప్పుల వరకు అవినవండి. అదే కప్పుతో కరివేపాకును కూడా కొలుచుకున్నాను. ఇలా సన్న మంట మీదనే ఎండుమిర్చిని కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా వేగిన తర్వాత ఏదైనా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకున్నారంటే మిక్సీకి వేసినప్పుడు చక్కగా మెదిగిద్దండి. అలానే లోపల వరకు వేగి టేస్ట్ చాలా బాగుంటుంది. కంపల్సరిగా ఇలా కట్ చేసుకొని వేపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని క్లీన్ చేసి ఆరబెట్టుకున్న కరివేపాకును వేసుకోండి. అదే కప్పుతోటి 4 కప్పుల వరకు కరివేపాకు అయిందండి. 2 కప్పుల ఎండుమిర్చికి 4 కప్పుల వరకు కరివేపాకు తీసుకున్నాను. మీ కారానికి సరిపడా ఎండుమిర్చి కారంగా ఉంటే చూసి తీసుకొని వేసుకోండి. కరివేపాకు వేసుకొని మంచిగా సన్నమంట మీదనే ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకు అంతా వేగడంలోనే ఉంటుందండి. ఈ కారపొడి టేస్ట్ అంతా సన్నమంట మీద 2 ముక్కలయ్యి ఇరిగే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ కొద్దిగానే వేసుకోండి. ఎక్కువగా వేసారంటే ముద్ద ముద్దగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. కారపొడి పొడి పొడిగా ఉండదండి. సో చూస్తున్నారు కదా, కరివేపాకు ఈ విధంగా ఫ్రై అయితే సరిపోయిద్దండి. ఇప్పుడు కరివేపాకుని పక్కన పెట్టుకొని ముందు ఫ్రై చేసుకున్న ఎండుమిర్చిని వేసేసుకోండి. వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోండి. నేను ఇక్కడ 1 స్పూన్ సాల్ట్ని వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ముందు ఫ్రై చేసుకున్న కరివేపాకును వేసుకోండి. కరివేపాకు పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకోవాలండి. మీకు మొత్తం ఒకటేసారి వేసి గ్రైండ్ చేయడం ఇష్టం లేకపోతే సగం సగం వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. అలానే ఇందులోకి కొంచెం చింతపండును కూడా ఇలా చేత్తో సపరేట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మళ్ళీ ఒక్కసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద వెల్లుల్లిపాయని ఇలా సపరేట్ చేసుకొని పొట్టు తీయకుండా వేసేసుకోండి. వేసుకొని జార్ని జస్ట్ పల్సెస్ ఇస్తూ గ్రైండ్ చేసుకోవాలండి. ఒకేసారి తిప్పారంటే ముద్దలాగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. మధ్య మధ్యలో చూస్తూ ఇలా గ్రైండ్ చేసుకోండి. అంతేనండి, సింపుల్గా కరివేపాకు కారపొడి రెడీ. ఇలా పొడి పొడిగా ఉంటేనే టేస్టీగా బాగుంటుంది అన్నంలో కలుపుకోవడానికి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ కరివేపాకు కారాన్ని రోజుకొక ముద్దలో కలుపుకొని తిన్నారంటే చాలా మంచిదండి హెల్త్కి. కూరల్లో కరివేపాకుని నిత్యం ఉపయోగిస్తామండి, కానీ చాలా వరకు తినరు కొంతమంది. ఇలా డైరెక్ట్గా కారపొడి చేసుకొని తిన్నారంటే హెల్త్కి చాలా మంచిదండి. తీయడానికి ఛాన్స్ అయితే ఉండదు కాబట్టి ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మెయిన్లీ ఈ వర్షాకాలంలో కరివేపాకు కారాన్ని వేడివేడి అన్నంలోకి ట్రై చేయండి. నిజంగా చాలా బాగుంటుంది. మరి వీడియో చూశారు కదా, లేట్ ఎందుకండి, మీకు దగ్గరలో ఉంటే తెచ్చుకొని ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అనేది కూడా కామెంట్ చేయండి. మరి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని లైక్ చేయండి. ఇటువంటి మంచి మంచి రెసిపీస్ అన్నీ మన ఛానల్లో వస్తుంటాయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ని ట్యాప్ చేయండి. అలా ట్యాప్ చేశారంటే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటుంది.